స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో రాష్ట్రంలో బంద్ కొనసాగుతోంది. ఉదయం 4 గంటల నుంచే బంద్ మొదలైంది. జిల్లాలోని ఆర్టీసీ డిపోల బయట ఎక్కడికక్కడ బస్సులను బీసీ సంఘాలు అడ్డుకున్నాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపైన పిలుపునిచ్చిన బీసీ బంద్ ఉదయం 4 గంటల నుంచే మొదలైంది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో రాష్ట్రంలో బంద్ కొనసాగుతోంది. జిల్లాలోని ఆర్టీసీ డిపోల బయట ఎక్కడికక్కడ బస్సులు బీసీ సంఘాలు అడ్డుకున్నాయి. అటు ఈ బంద్కి అధికార కాంగ్రెస్ పార్టీ సహా ప్రతిపక్షాలు సైతం మద్దతు తెలిపాయి. తమ బంద్కు ప్రజలు సహకరించాలని బీసీ నేతలు కోరుతున్నారు. రాష్ట్రంలో మెడికల్ షాపులు, అంబులెన్స్లు వంటివి అత్యవసర సేవలు మినహా ఏ సేవలు కూడా అందుబాటులో ఉండకపోయే అవకాశం ఉంది. బీసీ జేఏసీ బంద్కు అధికార కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ఈ బంద్లో పాల్గొనాలని కాంగ్రెస్ నేతలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు బంద్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్నారు. ఉదయం 9 గంటలకు అంబర్పేటలో బంద్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ విహెచ్ పాల్గొన్నారు. సికింద్రాబాద్ రేతిఫైల్ బస్టాండ్ దగ్గర బంద్లో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. ఎంజీబీఎస్ బస్టాండ్ వద్ద బంద్లో మంత్రి వాకాటి శ్రీహరి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. అటు బీసీ సంఘాలు జేఏసీ బంద్కు ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. హైదరాబాద్లోని తెలంగాణ భవన్కు ఉదయం 8 గంటలకు బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు. తెలంగాణ భవన్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లి బంద్లో పాల్గొన్నారు. మండల, జిల్లాల స్థాయిలో బంద్లో పాల్గొనాలని పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ అధిష్టానం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బీసీ జేఏసీ బంద్కు తెలంగాణ జాగృతి మద్దతు తెలిపింది. ఉదయం 8 గంటలకు ఖైరతాబాద్ చౌరస్తాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మానవాహారం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% ప్రభుత్వం రిజర్వేషన్లను అమలు చేయాలని, ఇందుకు కేంద్రం సహకరించాలని, న్యాయస్థానాలు అనుకూలంగా తీర్పునివ్వాలని రిక్వెస్ట్ చేస్తూ జాగృతి అధ్యక్షురాలు కవిత మానవాహారంలో పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లపైన తెలంగాణ వ్యాప్తంగా నేటి బంద్ హైదరాబాద్లో కొనసాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్లో ఆర్టీసీ డిపోల నుంచి బస్సులు కదలట్లేదు. దీంతో డిపోలకే ఆర్టీసీ బస్సులు పరిమితమయ్యాయి. అటు నగరంలో ప్రైవేటు విద్యాసంస్థలు బంద్కు మద్దతుగా సెలవులు ప్రకటించాయి. వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్కు సహకరించాలని బీసీ సంఘాలు కోరాయి. హైదరాబాద్లోని ఎంజీబీఎస్లో బస్సులు నిలిచిపోయాయి. ఎంజీబీఎస్ ముందు బీసీ సంఘాలు నిరసనలు తెలుపుతున్నాయి. బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బంద్ కొనసాగుతోంది. బస్సు డిపో ముందు బైఠాయించి అఖిలపక్ష నాయకులు, బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధర్నా చేపట్టారు. ఇవాళ బీసీ రిజర్వేషన్ కోసం కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు కూడా ధర్నాలో, బంద్లో పాల్గొన్నారు. వీళ్లంతా బంద్లో పాల్గొనడం సంతోషకరమే అని శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. కానీ చట్టాలు చేయాల్సిన 2 పార్టీలు అసెంబ్లీలో, పార్లమెంటులో సరైన చర్చలు తీసుకోకుండా రోడ్డుపైన బైఠాయించడం విడ్డూరమని విమర్శించారు. ఈ 2 పార్టీల్లో ఉండే బీసీ నాయకులు ప్రస్తుతం ఆలోచనలో పడ్డారని, బీసీలకు న్యాయపరమైన రిజర్వేషన్లు లభించేదాకా బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లాలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని నేడు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు నారాయణపేట ఆర్టీసీ డిపో ముందు బీసీ సంఘం, అఖిలపక్ష నాయకులు బైఠాయించారు. దీంతో డిపోకే బస్సులు పరిమితమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ బంద్ కొనసాగుతోంది. రాష్ట్రంలోనే 2వ పెద్ద బస్టాండ్ ఉన్నటువంటి కరీంనగర్ పట్టణంలో డిపోలకే బస్సులన్నీ పరిమితమయ్యాయి. అటు స్కూళ్లు కూడా బంద్ ప్రకటిస్తున్నాయి. బీసీ బంద్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. వేములవాడ ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా చేపట్టారు. ఈ మేరకు బైక్ ర్యాలీలో ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బీసీ సంఘాలు బంద్ కొనసాగుతోంది. హనుమకొండ నుంచి సంగారెడ్డి వెళ్తున్న ఆర్టీసీ బస్సును బీసీ సంఘాల నాయకులు అడ్డుకున్నారు. పోలీసుల జోక్యంతో నాయకులు బస్సును వదిలిపెట్టారు. ఆర్టీసీ బస్సులు బయటికి రానియకుండా బస్ డిపో ఎదుట నిరసన చేపట్టారు. ఈ బంద్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా మదిర ఆర్టీసీ బస్ డిపో ఎదుట బీసీ సంఘాల నేతలు ధర్నా చేపట్టారు. దీంతో డిపో నుండి బస్సులు కదలలేదు. జిల్లాలో బంద్కు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. అటు బంద్కు వ్యాపార, వాణిజ్య సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి.
బీసీ రిజర్వేషన్లు ఆమోదించాలంటూ బంద్ చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సైతం బంద్ కొనసాగుతోంది. జిల్లాలోని మునుగురు, భద్రాచలం పట్టణాల్లో బంద్ కొనసాగుతోంది. ఇల్లందు, కొత్తగూడెం, పాల్వంచ, అశ్వారావుపేటలో విద్యాసంస్థలు, వ్యాపార పాల్వంచ, అశ్వారావుపేటలో విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్కు మద్దతు ప్రకటించాయి. దీంతో డిపోలకే ఆర్టీసీ బస్సులు పరిమితమయ్యాయి. బంద్కు అఖిలపక్షం రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈరోజు బీసీ సంఘాలు, అఖిలపక్ష పార్టీలు తలపెట్టిన రాష్ట్ర బంద్ కారణంగా కొత్తగూడెంలో డిపోకే ఆర్టీసీ బస్సులు పరిమితమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి బస్టాండ్ ముందు బీసీ సంఘాలు, అఖిలపక్ష నాయకుల ధర్నా 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దాంతో సంగారెడ్డిలో డిపోలకు ఆర్టీసీ బస్సులు పరిమితమయ్యాయి. మెదక్ జిల్లాలోని మెదక్ పట్టణ ఆర్టీసీ డిపో ఎదుట బీసీ సంఘాలు, అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టాయి. బీసీ బంద్లో భాగంగా డిపోకే ఆర్టీసీ బస్సులన్నీ పరిమితమయ్యాయి. ప్రయాణికులు లేక మెదక్ బస్టాండ్ బోసిపోయింది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. బంద్ ఫర్ జస్టిస్ పేరుతో తెలంగాణ బంద్కు బీసీ జేఏసీ పిలుపునిచ్చింది. దీంతో నల్గొండ, సూర్యాపేట, మిర్యాలగూడ బస్ డిపోల ఎదుట బీసీ సంఘాలతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, వామపక్ష నేతలు ధర్నా చేపట్టాయి. డిపోలకే ఆర్టీసీ బస్సులన్నీ కూడా పరిమితమవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వచ్ఛందంగా విద్యాసంస్థలు, వ్యాపార వాణిజ్య సముదాయాలు మూసివేశారు. ఆటోలు, బైకులు మినహా జిల్లాలో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బంద్ కొనసాగుతోంది. కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతోంది. దీంతో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు అమల్లోకి చేరాలని డిమాండ్ చేస్తున్నారు.